నమస్కారం యంత్రి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహిత్. ముందుగా ముఖ్యాంశాలు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఘనంగా బక్రీద్ పండుగ వేడుకలు. ఈద్గాలు, మసీదులలో ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్థనలు. ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామన్న మంత్రి ఆనం. కందుకూరులో ఎమ్మెల్యేలతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన. నెల్లూరులో నకిలీ ఐఆర్ఎస్ ఆఫీసర్ ని అరెస్టు చేసిన సంతపేట పోలీసులు. వివరాలు వెల్లడించిన డీఎస్పీ సింధుప్రియ. విధుల్లో ఉన్న మహిళా ఎస్ఐపై దాడికి పాల్పడ్డ కాంగ్రెస్ నాయకుడు. ఘటనపై విచారణ జరుపుతున్న ఉన్నతాధికారులు. విలువైన టేకును కాజేయాలని ఎంపీపీ ప్రయత్నం చేయడం సరికాదన్న ఆత్మకూరు జెడ్పీటీసీ. మంత్రి ఆనం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వైసీపీ నాయకులు డిమాండ్. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుంచే ఈద్గాలలో మత పెద్దల బోధనల అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరినొకరు ఆత్మీయ ఆలింగనం చేసుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పర్వదిన వేడుకలు నెల్లూరులో ఘనంగా జరిగాయి. ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో వేడుకలను జరుపుకున్నారు. పండుగ సందర్భంగా నెల్లూరులోని బారాషాహి దర్గాలో తెల్లవారుజాము నుంచే ముస్లిం సోదరులు, మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చిన్నారులు, పెద్దలు కొత్త దుస్తులు ధరించి బక్రీద్ను పండుగ వాతావరణంలో నిర్వహించుకున్నారు. ప్రార్థనల అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. తిరుపతి జిల్లా వాకాడు మండలంలో ముస్లిం సోదరులు బక్రీద్ పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ వేడుకలు సామరస్యం, సౌభ్రతత్వానికి ప్రతీకగా నిలిచాయి. బక్రీద్ పండుగ విశిష్టతను ముస్లిం మత పెద్దలు తెలియజేశారు. అనంతరం ముస్లిం సోదరులు మీడియాతో మాట్లాడారు. అల్లాపై విశ్వాసాన్ని చాటుతూ త్యాగాలకు మారుపేరుగా జరుపుకునే బక్రీద్ పండుగను బుచ్చినగర పంచాయతీలో ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారుజామునే స్నానాలు ఆచరించి కొత్త దుస్తులు ధరించి మసీదులకు చేరుకున్నారు. కాశీపాలెం, ఖాజానగర్ మసీదుల వద్ద ముస్లిం మత పెద్దలు బక్రీద్ సందేశాన్ని వివరించారు. అనంతరం నమాజ్ ఆచరించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఒకరినొకరు ఆలింగనం చేసుకుని బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. దీంతో బుచ్చి మసీదుల వద్ద కోలాహలం మారింది. నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. స్థానిక స్టౌబీడి కాలనీలో ఉన్న మస్జిద్ ఏ ఔలియాలో ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముస్లిం మత పెద్దలు ఇమ్రాన్ చేసిన బోధనలు అందరినీ ఆకట్టుకున్నాయి. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయాన్నే చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ మసీదుకు చేరుకుని బక్రీద్ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులందరూ ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ ప్రార్థనలో మస్జిద్ ఏ ఔలియా కమిటీ సభ్యులు, ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు, చిన్నారులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా సంగం మండలంలో బక్రీద్ పండుగ వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. బక్రీద్ పండుగను పురస్కరించుకొని చెక్పోస్టు సెంటర్ సమీపంలో ఉన్న ఈద్గా వద్ద ముస్లిం సోదరులు బక్రీద్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఒకరికొకరు బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆగమ శాస్త్రం ప్రకారమే అమ్మవారికి నిత్యం కైంకర్యాలు జరుగుతున్నాయని మంత్రి ఆనం పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని గడిచిన సంవత్సరం కాలంలో దేవాదాయ శాఖ ద్వారా నెరవేర్చామని మంత్రి చెప్పారు. కందుకూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలలో ఎమ్మెల్యే ఇంటూరితో కలిసి ఆనం పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కందుకూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. స్థానిక శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ సందర్భంగా మంత్రికి టీడీపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. అంకమ్మ తల్లి దేవాలయం వద్ద మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అంకమ్మ తల్లి దేవాలయం వద్ద షాపింగ్ కాంప్లెక్స్, పక్కనే ఆర్టీసీ కాంప్లెక్స్ నిర్మాణానికి ఎమ్మెల్యేతో కలిసి మంత్రి ఆనం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేవాలయ పాలక వర్గాల్లో బ్రాహ్మణ, నాయీ బ్రాహ్మణ వర్గాల వారిని సభ్యులుగా చేరుస్తూ చట్ట సవరణ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. అనేకం అమలు చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా కొత్తగా నిధులు బయట నుంచి రుణం తెచ్చుకునే బదులు వీళ్ళే సౌకర్యవంతంగా నిధులను ఏర్పాటు చేసుకొని షాప్ రూమ్లు ఏర్పాటు చేసుకొని ఆ షాప్ రూమ్లో వచ్చేటువంటి బాడుగా ఆలయ
అకౌంట్కి బదిలీ చేయడం అనేటువంటిది చాలా మంచి కార్యక్రమంగా భావిస్తా ఉన్నాం. ఈ విధంగా చేసేటువంటి వాటిల్లో దాదాపుగా 24 షాప్ రూముల్ని కట్టడం, దీనికి రూపాయల లెక్కన ప్రతి నెల వస్తుంది ఆలయానికి. సంవత్సరానికి ఆలయానికి ఆదాయం వచ్చే విధంగా ఈ షాప్ రూముల నిర్ణయాన్ని మరి ప్రభుత్వం కూడా ఆమోదించి 11 సంవత్సరాలకి లీజు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఇవాళ ఇక అమ్మవారి ఆలయానికి వచ్చేటువంటి భక్తులు ఇచ్చేటువంటి కానుకలు కానీ, భక్తులు ఇచ్చేటువంటి ఉండి ఆదాయం కానీ అన్ని ఆలయానికి అమ్మవారి దినదిన కార్యక్రమాలకి, మిగిలినటువంటి ఉత్సవాలకి వీటిని వాడుకునేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇదే విధంగా ఇవాళ ఈ ఆలయానికి సంబంధించి అనేక ఆచార వ్యవహారాలు ఉన్నాయి. అమ్మవారి ఆలయం పురాతనంగా ఇక్కడ ఉన్నప్పుడు అనేక మంది వాళ్ళ ఆచారాల ప్రకారం తిరునాళ్ళు అనివ్వండి, జాతరలుగా కానివ్వండి, మొక్కుబడులుగా కానివ్వండి, అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేవాళ్ళు. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన ఆచారం, ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన విధానం. 7 సంవత్సరాల క్రితం ఇది దేవాదాయ శాఖలో కలిశాక మధ్యలో ఒక్కసారి ఏమో తిరునాళ్ళు జరిగింది. మా ఆచార ప్రకారం మేము అమ్మవారిని కొలుచుకోలేకపోతున్నాం, దీనికంటూ ఒక విధానాన్ని తయారు చేసి మాకు ప్రభుత్వం నుంచి మాకు అనుమతులు ఇవ్వండి అని చెప్పి చాలామంది ఆ కుటుంబాలకి, ఆ యొక్క కులస్తులకి సంబంధించిన వాళ్ళు నాకు చెప్పడం జరిగింది. నేను వెంటనే కమిషనర్ గారికి కూడా చెప్పాం, ఇక్కడ ఉన్నటువంటి మా డీసీ, ఏసీ అధికారులకు కూడా చెప్తున్నాం, ఈ 26 విధానాలు ఏంటి, 26 విధానాలు ఆచరణ ఏ కుటుంబాలు చేస్తున్నాయి, దీనికి ఎవరు కర్తలు అనేటువంటిది ఇదంతా కూడా లిస్ట్ అవుట్ చేసి, ఆ లిస్ట్ అవుట్ చేసిన తర్వాత వాటిని ఒక రూపకల్పన చేసి ప్రభుత్వమే ఒక విధాన ప్రకటన, ఒక ఆదేశం కూడా ఇవ్వడం జరుగుతుంది. అది ఇక్కడ ఎప్పుడు ఈ తిరునాళ్ళు అనేటువంటి జరగద్దో, జరిగేటప్పుడంతా కూడా ఈ ఆచార వ్యవహారాల ప్రకారం, ఆగమ శాస్త్రవేత్తల ప్రకారం, ఇక్కడ ఉన్నటువంటి పండితుల యొక్క అమ్మవారి నిత్య కైంకర్యాలు చూసేటువంటి పండితుల యొక్క ఆలోచనల మేరకు ఒక దాన్ని ప్రభుత్వ విధానాన్ని రూపొందించి ఆ విధానాన్ని అమలు చేసే విధంగా త్వరలోనే దీనికి అందరి అనుమతితో ఇక్కడనే దాన్ని బహిర్గేస్తాం, దాన్ని నోటీస్ బోర్డులో పెడతాం, అభ్యంతరాలు అడుగుతాం, అన్నీ తెలుసుకున్న తర్వాతనే ఒక పూర్తి స్థాయి నివేదిక ఇవ్వడం జరుగుతుంది. ఇది కమిషనర్ గారు, మేము ఇవాళ ఇక్కడ మీ ఎమ్మెల్యే గారు కోరిన మీదట తీసుకున్నటువంటి నిర్ణయం. దీనికి కూడా ఒక డాక్యుమెంట్ తయారు చేసి ఇవ్వడం జరిగింది. ఇవాళ అమ్మవారి గుడి కట్టారు, అమ్మవారి ఇక్కడ ఉందనే ఉంది, 7 సంవత్సరాల ప్రభుత్వానికి స్వాధీనమైందనేది ఉంది. అమ్మవారికి ఏముంది, ఏమి లేదు, ఆస్తిపాస్తులేంటి, అమ్మవారికి నిత్య నైవేద్య కైంకర్యాలను ఎవరు చూడాలి, ఏం చేయాలి అనేది యథనిద్ధంగా ఇంతవరకు ఏ రకమైనటువంటి వివరణ లేదు. కాబట్టి ఇవాళ ఇంత పవిత్రమైన ఆలయాన్ని నిర్మాణం నూతనంగా చేసుకున్నాక, ఇంకా నూతన నిర్మాణం పూర్తయ్యే దశకు వచ్చేటప్పటికి ఈ ఆలయ పరిసర ప్రాంగణం అంతా కూడా ఈ ఆలయానికే హక్కు ఉండే విధంగా ఇటు దేవాదాయ శాఖ, అటు రెవెన్యూ శాఖ నుంచి కూడా అమ్మవారి పేరుతోనే ఆస్తి హక్కుని ఏర్పాటు చేసి హక్కు పత్రాలని విడుదల చేయడం జరుగుతుంది. దీనిలో ఎవరైనా సరే లీజుదారులే తప్ప శాశ్వత హక్కుదారులు అనేవాళ్ళు ఎవరు ఉండరు. హక్కుదారు అమ్మవారి, ఇది ప్రభుత్వంలో ఉంటుంది. లీజుదారులు ఎవరు వచ్చినా మధ్యలో లీజు ఇస్తారు, లీజు కడతారు, సమయం అయిపోయాక కొత్త లీజుదారు వస్తారు. ప్రతి మాసం అమ్మవారికి కావాల్సినటువంటి
పద్ధతి ప్రకారం ఇవ్వాల్సిన రాయితీలన్నీ అమ్మవారికి ఇస్తున్నాం. నిత్య నైవేద్య కైంకర్యాల్ని దేవాదాయ శాఖ ఆగమ పండితుల యొక్క పర్యవేక్షణలో అమ్మవారి పూజలు నిరంతరం జరుగుతూ ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఇక ఇక్కడ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చంద్రన్న పల్లె పండుగను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. దొంతాలి, ఉప్పుటూరు, సౌత్ మోపూరు గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఆయన ప్రజలతో కలిసి ప్రారంభోత్సవాలు చేశారు. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చాక నెల్లూరు రూరల్లో అభివృద్ధి పనుల జాతర కొనసాగుతుందని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ పరిధిలోని దొంతాలి, ఉప్పుటూరు, సౌత్ మోపూరు, ఆమంచర్ల గ్రామాలలో అభివృద్ధి పనులకు ఆయన టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్రెడ్డి స్థానిక ప్రజలతో కలిసి ప్రారంభోత్సవాలు చేశారు. ఎమ్మెల్యేకి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ విధానాలతో ప్రజలు నానా అవస్థలు పడ్డారన్నారు. ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చంద్రన్న పల్లె పండుగ 18 గ్రామాల్లో 11 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రజలకి అంకితం ఇచ్చే కార్యక్రమం ఈరోజు రెండో రోజు. మొత్తం 4 రోజుల పాటు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. నిన్న, ఈరోజు, రేపు, ఎల్లుండి. ఈరోజు 4 గ్రామాల్లో దొంతాలి, ఉప్పుటూరు, సౌత్ మోపూరు, ఆమంచల గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత చేపట్టి పూర్తి చేసిన అభివృద్ధి పనులని ప్రజలకి అంకితం చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా ఇంకా కూడా ఈ యొక్క ప్రాంతాల్లో అభివృద్ధి పనులకి మరింత ఎక్కువ కృషి చేస్తామని మాట చెప్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన అపార అనుభవంతో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు నడిపిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ మన బిడ్డల ఉద్యోగాల కోసం పారిశ్రామిక పెట్టుబడులు ఆకర్షిస్తూ అద్భుతమైన రాజధాని అమరావతిని నిర్మిస్తూ ఆంధ్రప్రదేశ్ దిశ మార్చే పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. ఈ నెలలో తల్లికి వందనం, బిడ్డల చదువుల కోసం, ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డల చదువుల కోసం ఆ యొక్క తల్లికి వందనం పేరుతో డబ్బులు ఇచ్చే కార్యక్రమం కూడా ఈ నెలలోనే ప్రారంభించబోతున్నారని చెప్పని మీ అందరి ముందు కూడా సవినయంగా మనవి చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి, మీ అందరి తెలుగుదేశం పార్టీ కూటమికి మీ అందరి దీవెనలు, ఆశీస్సులు ఉండాలని చెప్పని మరోసారి ఆమంచర్ల గ్రామంలో అందరినీ కూడా అభివృద్ధి పనులు వేగవంతంగా చేపట్టి పూర్తి చేసిన దానికి అభివృద్ధి. నెల్లూరు విఆర్ హైస్కూల్లో జరుగుతున్న ఆధునీకరణ పనులను మంత్రి నారాయణ కుమార్తె శరణి పరిశీలించారు. పెయింటింగ్ పనులు, గ్రౌండ్లో ప్లే ఎక్విప్మెంట్ ఏర్పాట్లను ఆమె సందర్శించి పలు సూచనలు, సలహాలు చేశారు. త్వరితగతిన పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. పేద పిల్లల కోసం వీఆర్ హైస్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ కి దీటుగా వీఆర్సీ రూపుదిద్దుకుంటోందని మంత్రి నారాయణ కుమార్తె శరణి తెలిపారు. నెల్లూరులోని వీఆర్ హైస్కూల్లో జరుగుతున్న ఆధునీకరణ పనులను ఆమె పరిశీలించారు. పెయింటింగ్ పనులు, గ్రౌండ్ లో ప్లే ఎక్విప్మెంట్ ఏర్పాట్లను సందర్శించారు. ఈ సందర్భంగా పొంగూరు శరణి మాట్లాడుతూ, మా నాన్న నారాయణ పేద కుటుంబం నుంచి వచ్చారని, పేదల కష్టాలు మా కుటుంబానికి బాగా తెలుసన్నారు. రాష్ట్రానికి గవర్నర్ ని అందించిన ఘనమైన చరిత్ర వీఆర్సీకి ఉందన్నారు. మూతపడ్డ వీఆర్ హైస్కూల్ ని నిరుపేద పిల్లల కోసం ఆధునీకరించాలని నాన్న సంకల్పించారన్నారు. డిజిటల్ విద్యను పేద పిల్లలకు అందుబాటులోకి తెస్తామన్నారు. ఏపీని డిజిటల్ రాష్ట్రంగా చేయాలన్నది సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, మంత్రి నారాయణల సంకల్పమని పేర్కొన్నారు. ఆమె వెంట పలువురు అధికారులు, టీడీపీ నేతలు ఉన్నారు. పేరు పొంగూరు శర్ని, నేను మంత్రి నారాయణ గారి కూతురునండి. ఈ రోజు నేను విఆర్ స్కూల్ కి వచ్చానండి. విఆర్ స్కూల్లో గత కొన్ని రోజులుగా నేను రోజు వస్తున్నాను. రోజు అప్గ్రేడేషన్ వర్క్స్ పర్సనల్ గా చూస్తున్నాను. మా నాన్నగారు నారాయణ గారు నాకు ఈ బాధ్యత అప్పగిచ్చారండి. మా నాన్నగారు ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు. ఖచ్చితంగా నిరుపేద కష్టాలు తెలుసు. నారాయణ గారు ఈ స్కూల్లో చదివి ఇంత గొప్ప స్టేజ్ కి వచ్చారు. ఎప్పుడు ఒకటే అంటారు, నేను ఈ స్కూల్లో చదివి నేను ఇంత గొప్ప స్టేజ్ కి వచ్చాను. ఖచ్చితంగా నేను విఆర్ స్కూల్ కి ఏదో ఒకటి చెయ్యాలి. విఆర్ స్కూల్ గత 5 ఏళ్లుగా మూసేశారండి. మళ్ళీ టీడీపీ పార్టీ రావడంతో మళ్ళీ తెచ్చారు. ఈ రోజు మీరు ఇక్కడ చూసేటట్టయితే నా వెనకాల ప్లే ఎక్విప్మెంట్ ఉంది, గ్రౌండ్స్ తయారవుతున్నాయి. ఇంటర్నేషనల్ స్టేడియంస్ లో, ఇంటర్నేషనల్ స్కూల్స్ లో ఎలా అయితే గ్రౌండ్స్ ఉంటాయో, పీపీ టైల్స్ అవ్వచ్చు, ఈ
ఈపీడిఎం ఫ్లోరింగ్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిందండి, మీరే చూస్తున్నారు. అదేవిధంగా ఇటు సైడ్ ఓపెన్ జిమ్ కూడా ఎక్విప్మెంట్ వచ్చేసింది. మీరు ఫర్నిచర్ కి సంబంధించిన ఎక్విప్మెంట్ ఆల్రెడీ రూమ్స్ లో చూసారు. ఇంటరాక్టివ్ ప్యానెల్స్ కూడా ప్రతి ఒక్క క్లాస్ రూమ్ లో డిజిటల్ ఎడ్యుకేషన్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎంతో మంది ఈ స్కూల్లో చదివి గొప్ప వాళ్ళయ్యారు. అది మంత్రులు అవ్వచ్చు, ఈ స్కూల్లో ఉపాధ్యాయుడిగా చదివిన వాళ్ళు కూడా ఈ రోజు ఏపీ రాష్ట్ర గవర్నర్ అయ్యారండి. సో మీకు ఈ స్కూల్ చరిత్ర చాలా ఉంది. సో ఈ స్కూల్ ఖచ్చితంగా నిరుపేదలు ఈ స్కూల్లో ఉంటే, ఈ స్కూల్లో చదివితే ఎంతో గొప్ప వాళ్ళు అవుతారు అని గొప్ప సంకల్పంతో ఈ రోజు నన్ను ఈ స్కూల్ రెనోవేట్ చేయమని బాధ్యత అప్పగించారండి. స్కూల్ ఆల్మోస్ట్ అయిపోతుంది, చాలా సంతోషంగా ఉంది. ల్యాబ్స్కి సంబంధించిన ఫర్నిచర్ అవ్వచ్చు, స్పోర్ట్స్కి అవ్వచ్చు, అండ్ అదేవిధంగా హైడ్రోఫోనిక్స్ అనే కొత్త టెక్నాలజీ కూడా మేము ఇన్స్టాల్ చేస్తున్నాము. స్టీమ్ లెర్నింగ్తో మేము కరికులం ఇంటిగ్రేట్ చేసి మేము లెర్నింగ్ ఫన్ అని చేస్తాం. సో ఒక స్టూడెంట్, ఒక చైల్డ్ ఈ స్కూల్కి ఎంటర్ అయిన వెంటనే ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ఇచ్చి మేము ప్రాపర్గా హ్యాండ్ హోల్డింగ్ చేయాలనుకుంటున్నామండి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే P4 ఇనిషియేటివ్ అనౌన్స్ చేశారో, నారాయణ గారు ఫస్ట్ నా దగ్గరకు వచ్చి నువ్వు 20 ఫ్యామిలీస్ని అడాప్ట్ చేసుకోవాలి అని ప్రోత్సహించారండి. సో నేను 20 ఫ్యామిలీస్ కూడా ఈ స్కూల్లో ఆల్రెడీ అడాప్ట్ చేసుకున్నాను. వాళ్ళకి నేను ఫైనాన్షియల్గా ఎడ్యుకేషన్ సపోర్ట్ 100% ఇస్తాను. ఆంధ్రప్రదేశ్ని ఒక డిజిటల్ రాష్ట్రం లాగా చేయాలని మా నాన్నగారి కోరిక, చంద్రబాబు నాయుడు కోరిక, లోకేష్ గారి కోరిక కూడా. అండ్ అదేవిధంగా తప్పకుండా విఆర్ స్కూల్ అన్నది ఎలా అయితే ఒకప్పుడు చరిత్ర ఉందో, ఎలా అయితే ఎంతోమంది ఇక్కడ చదివి గొప్ప వాళ్ళు అయ్యారో, అదేవిధంగా తప్పకుండా ప్రతి ఒక్క నిరుపేదలు ఈ స్కూల్లో చదివి ఖచ్చితంగా గొప్ప వాళ్ళు అవుతారండి. ఆంధ్రప్రదేశ్లోనే ఈ విఆర్ స్కూల్ అన్నది రోల్ మోడల్గా అవుతుంది. అండ్ అదేవిధంగా ఇండియాలోనే చరిత్రగా నిలబడుతుందండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. శిథిలావస్థకు చేరుకున్న ఎంపీడీఓ కార్యాలయం కూల్చివేత, అనుమతులతో విలువైన టేకును కాజేసేందుకు ఒక ఎంపీపీ కుయుక్తులు పన్నుతున్నారని ఆత్మకూరు జెడ్పీటీసీ ఆరోపించారు. విలువైన రంగూన్ టేకు తరలింపుపై మంత్రి ఆనం విచారణ చేసి చర్యలు తీసుకోవాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర మంత్రి ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి చర్యలు తీసుకోవాలని ఆత్మకూరు జెడ్పీటీసీ లక్ష్మీ ప్రసన్న డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు కేంద్రంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు మాట్లాడారు. ఆత్మకూరు ఎంపీడీఓ కార్యాలయం కూల్చివేతలో బయటపడ్డ రంగూన్ టేకు విలువైందని, అయితే ఇటువంటి విలువైన టేకును కాజేయాలని ఎంపీపీ ప్రయత్నం చేయడం సరికాదన్నారు. ఈ మొత్తం ఘటన మంత్రి ఆనంకు తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా అనే విషయాన్ని టీడీపీ నాయకులే బయటపెట్టాలని, ఇటువంటి ఘటనల వల్ల మంచి పేరున్న మంత్రికి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉందని వారు హితో పలికారు. ఈ ఘటనపై పూర్తిగా విచారణ చేసి కఠిన చర్యలు చేపట్టాలని వైసీపీ నాయకులు సూచించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు డాక్టర్ రాజశేషయ్య, రవి, నాగులపాటి ప్రతాప్లు పాల్గొన్నారు. ఫస్ట్ గా మీడియా మిత్రులు కూడా నేను ఒక విజ్ఞప్తి, నిన్న అందరూ చూశారు, అందరూ అక్కడికి వెళ్ళి ఫోటోలు తీశారు, వీడియోలు తీశారు, కానీ నాకు తెలిసి ఒక్కరు కూడా దాని గురించి ఈరోజు ఎక్కడా ప్రస్తావించినట్టు కానీ ఒక పేపర్లో వచ్చినట్టు కానీ నేనైతే చూడలేదు. దయచేసి మీడియా మిత్రులు అట్లీస్ట్ ఇట్లాంటి వాటిని, ఇప్పుడు పార్టీ విషయాల గురించి అది ఎవరి ఒపీనియన్ వాళ్ళది ఉంటుంది, కానీ ప్రజల సొమ్ముని ఈ విధంగా దుర్వినియోగం చేస్తున్నప్పుడు అయినా సరే కనీసం మీడియా అయినా ప్రజలకి సపోర్ట్గా ఉంటారు అని కోరుకుంటున్నాను. ఇంక నుంచి ఇంకా ఈ టాపిక్ వస్తే, ఇది ఈరోజు కొత్తగా స్టార్ట్ అయిన టాపిక్ ఏం కాదు. ఆల్రెడీ 3 నెలల ముందు మన నారాయణ సెస్లో జామాయిలు దగ్గర 1.5-2 కోట్ల రూపాయల జామాయిలు కొట్టేసేసి రాత్రులు అమ్మేసిన విషయం తెలిసిందే. కనీసం అది తెలిసి జరిగిందో మన గౌరవ మంత్రివర్యులకి మనకు తెలియదు, కానీ ఆ విషయం తెలిసిన తర్వాత అయినా సరే కనీసం వాళ్ళ కింద పనిచేసే నాయకులకి ఇలాంటి విషయాలు తప్పు అని గట్టిగా ఆ రోజు ఆయన హెచ్చరించి ఉంటే ఈరోజు ఇంత ధైర్యంగా మళ్ళీ ఇది వాళ్ళు రిపీట్ చేయగలుగుతున్నారు అని నేను అనుకోవట్లేదు. ఆదివారం రోజు ఓకే, డెమాలిష్కి ప్రాసెస్ ప్రకారం పోతే డెమాలిషన్కి పర్మిషన్ తెచ్చుకున్నారు, అది వాస్తవం. కానీ తీర్మానం తీసుకున్నారు, డెమాలిష్కి పర్మిషన్ తెచ్చుకున్నారు. నెక్స్ట్ మీరు చేయాల్సిన ప్రొసీజర్ ఎందుకు ఫాలో అవ్వలేదు? నిన్న రిలేటెడ్ ఇన్ఛార్జ్ ఎంపీడీఓ గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్, అంటే ఆయన సొంత వర్డ్స్లో ఆయన చెప్పిన దాని ప్రకారం డెమాలిష్కి 1,68,000 ఎస్టిమేషన్ వేసామని చెప్పారు. తర్వాత వచ్చేసేసి ఆప్షన్ కోసం
అక్కడున్న కలపకి 1,98,000 ఆయన ఆప్షన్ ఎస్టిమేషన్ వేశానని చెప్పారు. ఏఈ గారు అండర్లో ఉంది అన్నారు. ఏఈ గారు అండర్ అంటే ఎంపీడీఓ ఆఫీస్ పరిధిలో ఉండాలి. ఇక్కడి నుంచి దగ్గర 9-10 కిలోమీటర్లు దూరం ఉన్న ఎడవల్లికి వెళ్ళింది అంటే ఏఈ గారు అండర్లో ఎక్కడుంది అది ఉండు. నిన్న మీరు మీడియా మిత్రులందరూ కూడా అధికారులని కలవాలని వాళ్ళు చెప్పేది తీసుకోవాలి, ఏంటి అసలు ప్రాసెస్ అని ఎంత ట్రై చేసినా ఒక్క అధికారి కూడా మనకు రెస్పాన్స్ ఇచ్చిన పరిస్థితి లేదు. మన ఆత్మగూరులో ఉన్నటువంటి ఎంపీడీఓ ఆఫీసు ఎన్నో ఏళ్ళటువంటి బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి ఆఫీస్ని పడగొట్టడము, అక్కడ ఉన్నటువంటి రంగూన్ టేక్ని వేరే మన టీడీపీ నాయకుడు ఉన్న విలేజ్కి తరలించడం అనేది ముఖ్య ఉద్దేశము. ఏంటంటే ఒక గవర్నమెంట్ పాతకాలంలో గవర్నమెంట్ భవనాలు కానీ శిథిలావస్థలకు వచ్చినప్పుడు దాన్ని కూల్చివేయాలన్నా కానీ సంబంధిత ఇంజనీర్లు కానీ వాళ్ళు పిలుచుకొని దాన్ని ఎస్టిమేషన్ వేసుకోవడం జరుగుతుంది. తర్వాత దాన్ని డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ పంపించి వాళ్ళ ద్వారా పర్మిషన్స్ వచ్చిన ద్వారా తర్వాత అధికారులు కూల్చేటప్పుడు కూడా అధికారులను పక్కన పెట్టుకొని కూల్చేయాలి. అది కూడా ఏంటంటే ప్రెస్ యొక్క స్టేట్మెంట్ ఇవ్వాలి. ప్రెస్లో పెట్టిన తర్వాత అన్ని డీటెయిల్స్ వచ్చిన తర్వాతే ఒక స్టేట్మెంట్ వచ్చిన తర్వాత మనం చేయాలి. కానీ ఇక్కడ అధికారులకి తెలిసి చేశారో తెలియకుండా చేశారో లేదా అధికారులు కూడా దీనిలో యొక్క లోపాయకారం ఉందన్నది అందరికీ అర్థం కావట్లేదు. ఎందుకనంటే ఎన్నో లక్షల రూపాయలు గవర్నమెంట్ యొక్క టేక్ని ఈరోజు తీసుకొని ఒక టీడీపీ నాయకుడు ఇంటి దగ్గర పెట్టుకున్నారు అని అంటే దానికి అర్థం ఏంటంటే దోచుకుంటున్నారనేది దానికి అర్థము. ఇలాంటి ఒక వ్యవస్థ నడుస్తుంది అని అంటే నాకు తెలిసినంత వరకు రామనాయుడు గారికి తెలిసి చేశారని నేను అనుకోవట్లేదు. కానీ తెలిసింది ఈరోజు తెలిసిన తర్వాత అలాంటి వాళ్ళని మీ దగ్గర పక్కన పెట్టుకోవడం వల్ల మీకు ఎన్నో ఏళ్ళ నుంచి రాజకీయ అనుభవం ఉంది, రాజకీయంగా మంచి పేరు ఉంది. ఇలాంటి వాళ్ళు పక్కన పెట్టుకోవడం అంటే రాజకీయంగా మీకు ఇన్నేళ్ళ నుంచి కాపాడుకున్నటువంటి పరువు కానీ అన్ని కూడా పోతాయి సార్. ఎందుకంటే ఇప్పటికైనా అలాంటి వాళ్ళని పక్కన పెట్టేసి వాళ్ళకి కఠిన శిక్ష దీన్ని చేయాలా. నాకు తెలిసినంత వరకు దీనికి ఎవరైతే ఉన్నారో వాళ్ళని కంపల్సరీ వాళ్ళని చేసి పార్టీ నుంచి సస్పెండ్ చేసి వాళ్ళని ఈరోజు ఎంపీపీగా ఉంటున్నారు కదా ఆయన ఎంపీపీ నుంచి రాజీనామా చేయాలని కోరుకుంటున్నాను. నెల్లూరులో నకిలీ ఐఆర్ఎస్ ఆఫీసర్ అవతారం ఎత్తి చలామణి అవుతున్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాంపూర్ రమేష్ అనే నిందితుడిని సంతపేట పోలీసులు అరెస్టు చేసినట్లు డీఎస్పీ సింధుప్రియ తెలిపారు. కేసుకు సంబంధించిన వివరాలను ఆమె మీడియా సమావేశంలో తెలియజేశారు. నెల్లూరులో దర్జాగా తిరుగుతున్న నకిలీ ఐఆర్ఎస్ ఆఫీసర్ ని సంతపేట పోలీసులు ఎంతో చాకచక్యంగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సిటీ డీఎస్పీ సింధుప్రియ నిందితుడిని మీడియా ఎదుట హాజరుపరిచి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాంపూర్ రమేష్ నెల్లూరులో నకిలీ ఐఆర్ఎస్ అవతారమెత్తాడు. నెల్లూరుకి చెందిన వెంకటరమణ అనే వ్యక్తికి భూ వివాదం పరిష్కరిస్తానని చెప్పి అతని వద్ద నుంచి 2 లక్షల రూపాయలు నగదు తీసుకుని ఏకంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిస్ట్రిక్ట్ రీజనల్ కమిషనర్, నేషనల్ బోర్డ్, రీజనల్ కమిషనర్ నెల్లూరు అనే నకిలీ స్టాంపుని తయారు చేయించుకున్నాడు. దీంతో నిందితుడు తల్పగిరి రంగనాథస్వామి ఆలయ ఈవోని కలిసి తాను ఐఆర్ఎస్ ఆఫీసర్నని, స్వామివారి దర్శనానికి వచ్చానని నమ్మబలికించాడు. తాను ఆదాయ పన్ను, భూ వివాదాల గురించి చూస్తుంటానని చెప్పి భూ వివాదానికి సంబంధించిన రిపోర్టు కాపీని తీసుకెళ్లాడు. నిందితుడు అదే రోజు సాయంత్రం ఈవోకి ఫోన్ చేసి నన్ను కలవమని చెప్పగా ఈవో ఇప్పుడు వీలు పడదు అని చెప్పాడు. దీంతో నిందితుడిపై ఈవోకి అనుమానం వచ్చి విచారించగా అతను నకిలీ ఐఆర్ఎస్ ఆఫీసర్ అని తెలుసుకొని సంతపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వెంటనే సంతపేట పోలీసులు అప్రమత్తమై నకిలీ ఐఆర్ఎస్ ఆఫీసర్ రాంపూర్ రమేష్ ని అరెస్టు చేశారు. రీసెంట్గా 4th రోజు ఒక కంప్లైంట్ మన తల్పగిరి రంగనాథ స్వామి టెంపుల్ ఈవో గారు కంప్లైంట్ ఇచ్చారండి, రిపోర్ట్. అది ఏంటి అంటే ఆ రోజు మార్నింగ్ ఒక వ్యక్తి ఐఆర్ఎస్ ఆఫీసర్ని, రీజనల్ జాయింట్ కమిషనర్ని నేను నెల్లూరులో రీసెంట్గా ఈ రిపోర్ట్ చేసుకున్నాను, ఫస్ట్ స్వామివారి దర్శనం చేసుకుందామని చెప్పేసి వచ్చానంటే దర్శనం అది చేయించాక ఒకటి ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూ ఉంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటే మాటల్లో ఏది నాకు ఆ లెటర్ ఇవ్వండి అని అంటే లెటర్ ఇచ్చాక అతను ఏదో స్టాంప్ వేసేసి దానిపైన రీజనల్ జాయింట్ కమిషనర్, డిస్ట్రిక్ట్ రీజనల్ కమిషనర్ అని చెప్పి ఒక స్టాంప్ వేసి అక్కడ నుంచి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ 5 o'clock అట్లా ఈవో గారికి ఫోన్ చేసి ఒకసారి నన్ను కలవండి అని అంటే ఆయనకి డౌట్ వస్తుంది. ఐఆర్ఎస్ ఆఫీసరు ఈయన ఎందుకు మళ్ళీ కొంచెం ఆయన ప్రవర్తనలో దాంట్లో డౌట్ వచ్చి మనకి రిపోర్ట్ చేయడం జరిగిందనమాట. రిపోర్ట్ చేసిన తర్వాత మనము మొత్తం అన్ని ఫ్యాక్ట్స్ అన్ని చూసిన తర్వాత అది మనకి ఫాల్స్ ఐఆర్ఎస్ ఆఫీసర్ అన్న విషయం అర్థమయ్యి మనం ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. అండర్ సెక్షన్స్ 319 Clause 2, 318 Clause 4, 338
341 ఫోర్జరీ, చీటింగ్ బై పర్సనేషన్ ఇట్లాంటి సెక్షన్స్ అన్నీ వచ్చే విధంగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత మన సంతపేట సిఐ గారు దశరథ రామారావు గారు, అట్లనే మన ఎస్ఐ బాలకృష్ణ అండ్ టీం మిగతా వాళ్ళందరూ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని నిన్న సాయంత్రము మనము ఆదిత్యనగర్లో అతను ఏదైతే రూమ్ తీసుకున్నాడో అక్కడికి వెళ్ళి అతన్ని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఇతను కర్ణాటక స్టేట్ దొంగరంపూర్ రాయచూర్ డిస్టిక్కి సంబంధించిన అతను, 23 years ఏజ్. ఇతను ఐఆర్ఎస్ అని చెప్పి ఫేక్గా పోర్ట్రే చేసుకుంటూ ఉంటాడు. ఒక ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూ రిజాల్వ్ చేస్తాను అని చెప్పి ఒక అతని దగ్గరికి వచ్చి ఇక్కడ టెంపుల్ కూడా రావడం జరిగింది, ఫేక్ ఐఆర్ఎస్ ఆఫీసర్ అని చెప్పి పోర్ట్రే చేసుకొని. ఇతని దగ్గర మనము ఇతన్ని కస్టడీలోకి తీసుకున్నప్పుడు మనము ఇప్పుడు చూపిస్తున్నట్టుగా ఇట్లా ఫేక్ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిస్ట్రిక్ట్ రీజన్ కమిషనర్ అని చెప్పేసి బోర్డు కావచ్చు, లేదంటే ఒక నేమ్ బోర్డు, అట్ ద సేమ్ టైం ఒక స్టాంప్ కూడా రీజనల్ కమిషనర్ నెల్లూరు అని చెప్పి ఇట్లా ఫేక్గా ఒక స్టాంప్ కూడా క్రియేట్ చేసుకొని పబ్లిక్ని మోసం అనేది చేస్తున్నాడు అనమాట. ఒక కారు అట్లనే దానికి కూడా క్లియర్గా అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పి పెట్టుకొని ఇట్లాంటిది. అండ్ మనకి టెంపుల్లో కూడా ఇస్తే రీజనల్ కమిషనర్ అని చెప్పి ఇట్లా స్టాంప్ వేయడము, ఇట్లాంటివన్నీ చేసి ఇమీడియట్గా మనకు డౌట్ వచ్చి ఈవో గారు మనకు కంప్లైంట్ ఇచ్చారు. ఇస్తే ఆ కంప్లైంట్ పైన ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ అనేది చేసి అతన్ని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అతన్ని రిమాండ్ మ్యాజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేస్తాము. కార్ కూడా అతను ఏదైతే కార్ యూజ్ చేస్తున్నాడో ఆ కార్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో మెయిన్గా ఏంటంటే ఇట్లాంటి ఇంపర్సనేషన్, చీటింగ్ అయి ఉండొచ్చు, ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ కానీ లేకపోతే ఇట్లాంటి ఎక్విప్మెంట్ ఇవన్నీ యూజ్ చేసుకొని పబ్లిక్ని మోసం చేయాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ప్రవర్తన విధానంలో ఎక్కడో ఒక దగ్గర గమనిస్తారు. ఎవరైనా ఒకరు కాకపోయినా ఒకరైనా గమనిస్తారు. గమనించి కంపల్సరీ వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తారు. సో మేము దొరకము, ఎవరు మమ్మల్ని గుర్తుపట్టలేరు, మేము ప్రతి ఒక్కరిని ఈజీగా నమ్మించగలుగుతాము అని అనుకోవద్దు ఇలా ఎవరైతే చేద్దాం అనుకుంటారో. ఎందుకంటే కంపల్సరీ సెక్షన్స్ కూడా చాలా ఖచ్చితంగా రిమాండ్ అనేవి విధించగలిగే సెక్షన్స్ అన్నమాట. అనవసరంగా ఇంట్లో వాళ్ళని మోసం చేయడము, బయట వాళ్ళని మోసం చేసి వేరే వ్యక్తుల్లాగా ఆఫీసర్స్ అవ్వాలి అని అనుకుంటే ప్రాపర్ మెకానిజం అనేది ఉంది మన సిస్టంలో. ఎగ్జామ్స్ రాసి దానికంటూ ఒక కష్టపడి తెచ్చుకోవాలే కానీ అలా కాకుండా ఇట్లా పోర్ట్రే చేసుకొని ఫేక్ నకిలీ ఐఆర్ఎస్ ఆఫీసర్లుగా ఇట్లా ఏదంటే నకిలీ గవర్నమెంట్ ఆఫీసర్స్గా పోర్ట్రే చేసుకోవడం అనేది చాలా పెద్ద మిస్టేక్. దానికి వాళ్ళు ఇలా చేసిన తర్వాత తగిన మూల్యం అనేది చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈ విషయం అందరూ గుర్తుంచుకోవాలని చెప్పి నేను చెప్తున్నాను అందరికీ. ల్యాండ్ రిలేటెడ్ డిస్ప్యూట్ అతన్ని కూడా మోసం చేశాడనమాట. నేను ఐఆర్ఎస్ ఆఫీసర్ని భూ వివాదం అనేది పరిష్కరిస్తాను అని చెప్పేసి వచ్చాడు. అతన్ని కలవలేదు, బట్ టెంపుల్కి వచ్చాడు అనమాట. ఫస్ట్ వచ్చిన తర్వాత ఇదంతా జరిగింది. ప్రీవియస్ ఏం లేవండి ఇతని మీద. ఫస్ట్ అది అంతా కర్ణాటక స్టేట్ నుంచి వచ్చాడనమాట అతను. మనం నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్లో విల్ గో బ్యాక్వర్డ్ కంప్లీట్గా దాంట్లో. అది అసలు ఎందుకు చేశాడు, అతను ఎక్కడి నుంచి చేశాడు, అసలు స్టాంప్ ఎట్లా వచ్చింది ఆయన దగ్గరికి అనేది. రెగ్యులర్ కాంటాక్ట్ నార్మల్గా నెల్లూరులో బై పర్సన్ టు పర్సన్ ఒకరి నుంచి ఒకరికి మాటలతో తెలిసిన వ్యక్తి అనమాట. అతనికి కూడా తెలియదు ఇతను ఫేక్ ఐఆర్ఎస్ ఆఫీసర్ అని చెప్పి. అది విధుల్లో ఉన్న మహిళా ఎస్ఐ శరీరంపై కాంగ్రెస్ నాయకుడు చేయి వేసిన సంఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు. మహిళా ఎస్ఐపై కొందరు దాడి చేసిన సంఘటన ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ఎన్ఎస్పి సెంటర్ వద్ద చోటు చేసుకుంది. స్థానికంగా ఓ హోటల్ వద్ద కొందరు వ్యక్తులు వాగ్వాదానికి దిగడంతో హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ హరిత పరిస్థితిని చక్కపెట్టే ప్రయత్నం చేస్తుండగా వారిలో ఒక వర్గం వారు మహిళా ఎస్ఐ శరీరంపై చేయి వేసి నెట్టడం తీవ్ర విమర్శలకు తావిస్తుంది. అయితే ఆ నెట్టిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడిగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఒక పోలీసు అధికారి, అందులోనూ మహిళపై చేయి వేయడం తెలంగాణలో తీవ్ర దుమారానికి తెరతీసింది. ఈ ఘటనపై పోలీసు ఉన్నత అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
జొన్నవాడలో గత 4 రోజులుగా తాగునీటి సమస్యతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అధికారులు పాలకులు పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే కొనసాగితే ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం జొన్నవాడలో నీటి ఎద్దడితో ప్రజలు సతమతమవుతున్నారు. గత 4 రోజుల నుంచి గిరిజన కాలనీలో నీరు రాక జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం త్రాగునీరు, ఇంటి అవసరాలకు నీరు కూడా లేకపోవడంతో వేసవి కాలం కావడంతో వృద్ధులు, చిన్నపిల్లలు దాహంతో అల్లాడుతున్నారు. పాలకులు, అధికారులు కనీస ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో అధికారులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధంగా కొనసాగితే ప్రజలు రాజకీయ నేతలతో కలిసి ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడిచ్చేందుకు సిద్ధమవుతున్నారు తెలుస్తోంది. మాది గిరిజన కాలనీ 4 రోజుల నుంచి నీళ్ళే రావట్లేదు. మాకు ఏట్లో పోయి తెచ్చుకుంటున్నాం. మేము అల్లాడిపోతుంది బిడ్డ పాపతో కూడా. అది పొద్దుగుకు వచ్చి ఏట్లో పోయి తెచ్చుకొని గిట్లు వచ్చి ఆ టైంకి వండుకొని తినాలి. నీళ్ళు చూస్తే నీళ్ళు లేకపోతుండే. సంఘం అని కేర్లెస్గా ఉండే, ఊరు పట్టించుకోకపోతుండే. జొన్నవాడ గిరిజన కాలనీ మాకు నీళ్ళు రావట్లేదు. కుళాయిల కాడికి, బోరింగ్ కాడికి పోవాలంటే చాలా దూరము. మేము కడుపుతూ ఉన్నోళ్ళని మాకు ఇబ్బందిగా ఉంది. మరి గిరిజన కాలనీ అన్న జొన్నవాడ, కానీ ఇక్కడ 4 రోజుల నుంచి నీళ్ళే రావటం లేదు. పిల్లలకు కానీ మాకు కానీ తాగను కానీ వాడుకొని కానీ అసలు నీళ్ళే ఉండటం లేదు. నీళ్ళకి చాలా ఇబ్బంది పడిపోతున్నాం అన్న మేమంతా. శ్రీ సీతా లక్ష్మణ సమేత ఆత్మారామస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లు శేషవాహనంపై భక్తులకు కనువిందు చేశారు. నెల్లూరు జిల్లా సంగమండలం అన్నారెడ్డిపాలెం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ సీతాలక్ష్మణ సమేత ఆత్మారామ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా 2వ రోజు స్వామి అమ్మవార్లు శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా స్వామి అమ్మవార్లను పరిమళ పుష్పాలతో అలంకరించి శేషవాహనంపై కొలువుదీర్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం వైభవంగా జరిగింది. తెలంగాణ బోనాల వారిచే నిర్వహించిన సాంస్కృతిక నృత్య కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమాలకు ఉభయకర్తలుగా దొడ్ల పద్మనాభరెడ్డి, బుజ్జిరెడ్డి, కోదండరామిరెడ్డి, దొడ్ల కుటుంబ సభ్యులు వ్యవహరించారు. కలువాయి మండలం మాదన్నగారిపల్లి హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న కారుని వెనుక నుంచి మరో కారు ఢీకొట్టింది. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. 2 కార్లు ఢీకొన్న సంఘటన నెల్లూరు జిల్లా కలువాయి మండలం మాదన్నగారిపల్లి జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. తిరుమల నుండి దర్శికి వెళ్తున్న వాహనాన్ని తెగచర్ల నుండి ఆత్మకూరుకి వెళ్తున్న వాహనం వెనుక నుండి ఢీకొట్టింది. ఢీకొట్టిన వెంటనే కారుకి ఉన్న ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అవ్వడంతో 2 కార్లలో ఉన్నవారికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఘనంగా బక్రీద్ పండుగ వేడుకలు. ఈద్గాలు, మసీదులలో ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్థనలు. ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామన్న మంత్రి ఆనం. కందుకూరులో ఎమ్మెల్యేలతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన. నెల్లూరులో నకిలీ ఐఆర్ఎస్ ఆఫీసర్ని అరెస్టు చేసిన సంతపేట పోలీసులు. వివరాలు వెల్లడించిన డీఎస్పీ సింధుప్రియ. విధుల్లో ఉన్న మహిళా ఎస్ఐపై దాడికి పాల్పడ్డ కాంగ్రెస్ నాయకుడు.
ఘటనపై విచారణ జరుపుతున్న ఉన్నతాధికారులు. విలువైన టేకును కాజేయాలని ఎంపీపీ ప్రయత్నం చేయడం సరికాదన్న ఆత్మకూరు జెడ్పీటీసీ. మంత్రి ఆనం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వైసీపీ నాయకులు డిమాండ్. ఇవి బులెటిన్ల వార్తలు. చూస్తూనే ఉండండి N3 టీవీ.